వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్. కథనకర్త. పూర్వకాలంలో మంజీరా నది తీరంలో ఉన్న అరణ్యంలో జమదగ్ని మహర్షి తన భార్య రేణుక యలమ దేవితో కలిసి తపస్సు చేసేవారు. రేణుకాదేవి, స్వామీ, ఈ ప్రదేశం ఎంతో పవిత్రంగా ఉంది. ఏదో దైవిక శక్తి మనల్ని కాపాడుతున్నట్లు అనిపిస్తోంది. జమదగ్ని మహర్షి: అవును రేణుక, ఇక్కడ ఆదిశక్తి స్వరూపిణి వన దుర్గ భవాని అమ్మవారు ఉన్నారు. దివ్య సంఘటన. ఒకరోజు భారీ వర్షాలు కురిసి మంజీరా నది ఉప్పొంగి వరదలు వచ్చాయి. గ్రామస్థులు: అయ్యో, వరదలు అన్నింటినీ కొట్టుకుపోతున్నాయి, ఎవరో మమ్మల్ని కాపాడండి. సింగిల్ కొటేషన్. రేణుకాదేవి ప్రార్థిస్తూ: అమ్మ వన దుర్గ భవాని, నీ భక్తులను రక్షించు. సింగిల్ కొటేషన్. అమ్మవారి అవతారం. అప్పుడే నది మధ్యలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించి నీరు 7 ప్రవాహాలుగా విడిపోయింది. వన దుర్గ భవాని: భయపడకండి నా భక్తులారా, నేను మీతోనే ఉన్నాను. ఎడుపాయల పేరు పుట్టుక జమదగ్ని మహర్షి. ఇప్పటినుంచి ఈ ప్రదేశాన్ని ఎడుపాయలు అని పిలుస్తారు. అమ్మవారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చి భక్తితో పూజ చేసే వారికి నా ఆశీస్సులు ఉంటాయి. జాతర ప్రారంభం. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఎడుపాయల జాతరను ఘనంగా జరుపుతున్నారు. వేలాది మంది భక్తులు వచ్చి స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తుడు: అమ్మ, మా కుటుంబానికి సుఖసంతోషాలు ఇవ్వు, కష్టాలు తొలగించు. అమ్మవారు: భక్తి ఉంటేనే నేను మీతో ఉంటాను. నీతి. దేవుడిపై నిజమైన భక్తి ఉంటే ఎలాంటి కష్టాలైనా దూరమవుతాయి.